హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద ఆల్రెడీ 6 వీడియోస్ అప్లోడ్ చేశాను. చూడకపోయి ఉంటే అయితే చూడండి. మీకు వీడియోస్ అర్థమవుతున్నాయా లేవా, యూస్ఫుల్ అవుతున్నాయా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా 6 వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి. ఈరోజు ఒక వీడియో, రేపు నుంచి వరుసగా 3 days 3 వీడియోస్ పెట్టేస్తాను. 200 కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకే వీడియోస్ పెట్టాలనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది మీది? మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు? CGLా, MTSా, CHSLా, ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక ఈరోజు వచ్చేసి 121st వర్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. కన్వలసెన్స్ అంటే గ్రాడ్యువల్ రికవరీ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్. ఏదైనా బాగాలేకపోయినప్పుడు దాని నుంచి కోలుకోవటాన్ని కన్వలసెన్స్ అంటారు. అనారోగ్యం నుండి కోలుకోవటం. ఇది 6 times అడిగారు SSCలో. స్టార్ మార్క్ అంటే స్పెల్లింగ్ ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ వన్, క్రెడలస్, ఏ పర్సన్ హూ రెడీలీ బిలీవ్స్ అదర్స్ ఈజీలీ. వేరే వాళ్ళని చాలా తొందరగా నమ్మేస్తుంటారు, అంటే ఎవరు ఏంటో తెలుసుకోకుండా ఈజీగా నమ్మేస్తారు అనమాట. అలాంటి వాళ్ళని క్రెడులస్ అంటారు. మనకి వర్డ్ చూడంగానే అర్థమవుతుంది ఈ స్పెల్లింగ్ కొంచెం పలకడానికి కష్టంగా ఉందంటే ఇది ఖచ్చితంగా స్పెల్లింగ్ క్వశ్చన్గా అడుగుతారు అనేది. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 5 times అడిగారు. సినోనిమ్, యాంటోనిమ్ కూడా వాటిలో కూడా అడుగున్నారు. ఇది డెర్మటాలజిస్ట్, ఏ డాక్టర్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ స్కిన్ డిసీజెస్. స్కిన్ డిసీజెస్ని ట్రీట్ చేసే వాళ్ళని డెర్మటాలజిస్ట్ అంటారు. చర్మ వ్యాధి నిపుణుడు. 3 times అడిగారు. నెక్స్ట్ వన్, ఎడిబుల్, ఏ థింగ్ ఫిట్ టు బి ఈటెన్. అంటే దాన్ని తినగలం మనం. ఎడిబుల్ అంటే తినదగినది. సింపులే కానీ చాలాసార్లు అడిగారు. 6 times అడిగారు దీన్ని. స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎడిబుల్ అంటే BEL అనుకుంటారు, అందుకని స్పెల్లింగ్లో అడుగుతున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి కొందరు ఇది అనుకుంటారు స్పెల్లింగ్, అందుకని కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఎడిబుల్ అంటే ఇది స్పెల్లింగ్. నెక్స్ట్ వన్, ఎపిడమిక్, వైడ్ స్ప్రెడ్ అవుట్బ్రేక్ ఆఫ్ ఏ డిసీజ్ విచ్ ఎఫెక్ట్స్ లార్జ్ పాపులేషన్స్ ఎట్ ది సేమ్ టైం. ఒక డిసీజు ఎక్కువ మందిని ఒకేసారి అటాక్ అయితే దాన్ని ఎపిడమిక్ అంటారు. అంటువ్యాధి. మనకి 2020లో కూడా ఒక డిసీజ్ వచ్చింది కదా, అలాగా ఒకేసారి ఎక్కువ మందికి, దాన్ని ఎపిడమిక్ అంటారు. 5 times అడిగారు. సినోనిమ్, యాంటోనిమ్లో క్వశ్చన్గా కూడా అడిగినారు, గుర్తుపెట్టుకోండి. ఫెనాటిక్, ఏ పర్సన్ మోటివేటెడ్ బై ఇర్రేషనల్ ఎంతూసియాజం. మతోన్మాది లేదా దేనిపైన చాలా ఆసక్తి ఉన్న వ్యక్తి, దేని మీదైనా ఎక్కువ ఇంట్రెస్ట్, అతి ఉత్సాహం చూపిస్తుంటారు. 3 times అడిగారు. సినోనిమ్, యాంటోనిమ్ క్వశ్చన్స్లో కూడా అడిగారు. నెక్స్ట్ వన్, ఫ్లోరా, ది ప్లాంట్స్ అండ్ వెజిటేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ రీజియన్. ఫ్లవర్స్, చెట్లు కానీ కూరగాయలు కానీ పర్టికులర్ ఒక ఏరియాలో పెంచుతుంటారు కదా, దాన్ని ఫ్లోరా అంటారు. వృక్షజాలం లేదా మొక్కల సమూహం, ఒక నిర్దిష్ట ప్రాంతంలో సహజంగా పెరిగే మొక్కలు. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 5 times అడిగారు. నెక్స్ట్ వన్, ఫ్యూజిటివ్, ఏ పర్సన్ హూ ఎస్కేప్డ్ ఫ్రమ్ క్యాప్టివిటీ ఆర్ ఈస్ ఇన్ హైడింగ్. క్యాప్టివిటీ అంటే బందీఖానా నుండి తప్పించుకున్న లేదా అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి అని అర్థం. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 6 times అడిగారు. సినోనిమ్, యాంటోనిమ్ క్వశ్చన్గా కూడా అడుగున్నారు. నెక్స్ట్ వన్, జియాలజీ, ది స్టడీ ఆఫ్ ఎర్త్ ఇంక్లూడింగ్ ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ ది రాక్స్ అండ్ సాయిల్స్ ఆఫ్ విచ్ ఎర్త్ ఈస్ మేడ్. ఎర్త్ గురించి, అది అసలు ఎలా మొదలైంది, ఎక్కడ, దాని గురించి హిస్టరీ, రాక్స్ గురించి, వీటి అన్నిటి గురించి, భూమికి సంబంధించిన అన్నిటి గురించి
చదివేదాన్ని జియాలజీ అంటారు. భూగర్భ శాస్త్రం 3 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. ఇంక్రెడిబుల్, దట్ విచ్ కెనాట్ బి బిలీవ్డ్, నమ్మశక్యం కాని అనేదాన్ని ఇంక్రెడిబుల్ అంటారు, అంటే ఆశ్చర్యకరమైన. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఇది కూడా అంటే ఇంక్రెడిబుల్ కదా, బిఈఎల్ అనుకుంటారు చాలా వరకు, అంటే ఛాన్స్ ఉండొచ్చు అలా అనుకునేదానికి. అందుకే స్పెల్లింగ్ క్వశ్చన్గా చాలాసార్లు అడిగారు, 5 టైమ్స్. సినానిమ్ యాంటోనిమ్గా కూడా ఇంపార్టెంట్. ఇండిఫాటిగబుల్, ఇన్కాపబుల్ ఆఫ్ ఫీలింగ్ టైర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్, వాళ్ళు ఎంత వర్క్ చేసినా అలసిపోరు, వాళ్ళకి అలసట అనేది రాదు, అలాంటి వాళ్ళని ఇండిఫాటిగబుల్, అలుపెరగని అంటారు. 5 టైమ్స్ అడిగారు. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేమబుల్, దట్ కెన్ బర్న్ ఆర్ క్యాచెస్ ఫైర్ ఈజీలీ, సులభంగా మండే పదార్థం, ఈజీగా అంటుకుంటుందన్నమాట మంట. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ అంటే స్పెల్లింగ్ క్వశ్చన్లో కూడా ఇచ్చున్నారని అర్థం. ఇది వచ్చేసి ఎస్ఎస్సిలో ఎన్నిసార్లు అడిగారు అనేది, 7 టైమ్స్ ఇన్ ఎస్ఎస్సి. స్టార్టింగ్ వీడియోస్ నుంచి చెప్తున్నాను. ఇర్రివోకబుల్, దట్ విచ్ కెనాట్ బి కాల్డ్ బ్యాక్, అంటే దేన్నైతే తిరిగి మార్చలేమో దాన్ని ఇర్రివోకబుల్ అని అంటారు. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 7 టైమ్స్ అడిగారు. సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్స్లో కూడా అడిగారు. నెపోటిజం, గివింగ్ అన్డ్యూ ఫేవర్స్ టు వన్స్ ఓన్ కిత్ అండ్ కిన్, అంటే తన సొంత మనుషులకి ఫేవర్ చేస్తుంటారు, మంచి చేయటం అలాగా. నెపోటిజం అనేది ఈయనే ఉంటారు. బంధుపక్షపాతం 6 టైమ్స్ అడిగారు. సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్లో కూడా అడుగున్నారు. నోవైస్, ఏ పర్సన్ హూ ఈస్ న్యూ టు ఏ ప్రొఫెషన్ వితౌట్ ట్రైనింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ స్కిల్ ఆర్ సబ్జెక్ట్, ఏదైనా ఒక ప్రొఫెషన్కి ఏ ట్రైనింగ్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటారు కదా, వాళ్ళు చాలా కొత్తగా స్టార్ట్ చేసి ఉంటారు, అంటే అనుభవం లేని వ్యక్తి, ఎక్స్పీరియన్స్ లేని అతను, వాళ్ళని నోవైస్ అంటారు. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 4 టైమ్స్ అడిగారు. సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్లో కూడా అడుగున్నారు. నుమిస్మాటిక్స్, నాణ్యాల శాస్త్రం, స్టడీ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ గురించి చదివేదాన్ని నుమిస్మాటిక్స్ అంటారు. 3 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. ఆబిట్యుయరీ, ఏ నోటీస్ ఆఫ్ పర్సన్స్ డెత్, ఎవరైనా చనిపోతారు కదా ఆ విషయం చెప్పటాన్ని ఆబిట్యుయరీ అంటారు. మృత్యువార్త 6 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. ఆప్టిమిస్ట్, వన్ హూ సీస్ బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్, అంటే ఎక్కువ ఆశావాదిగా ఉంటారు వాళ్ళు, డిసప్పాయింట్ అవ్వకుండా, ఆప్టిమిస్ట్ అంటే. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 7 టైమ్స్ అడిగారు. సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్లో కూడా అడుగున్నారు. ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇక్కడ రాసి వదిలేకుండా, అంటే కొత్తగా ఈ వీడియోనే చూసే వాళ్ళకి అర్థం కాదు కదా ఏంటి 7 స్టార్ మార్క్ ఎస్ఆర్ఏ అనేది, అందుకని. ఎస్ అంటే సినానిము, ఏ అంటే యాంటోనిము. ఇది వచ్చేసి 7 టైమ్స్ ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్సి అని అర్థం. పెసిఫిస్ట్, ఏ పర్సన్ హూ అపోజెస్ వార్ ఆర్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్, హింసను వ్యతిరేకిస్తుంటారు కదా, మాకు పీస్ఫుల్గా ఉండాలి అని, వాళ్ళని పెసిఫిస్ట్ అంటారు. యుద్ధం మరియు హింసను వ్యతిరేకించే వ్యక్తి. 6 టైమ్స్ అడిగారు. సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్లో కూడా అడిగారు. ఫిలిస్టైన్, ఏ పర్సన్ హూ డస్ నాట్ లైక్, అండర్స్టాండ్ ఆర్ ఎంజాయ్ ది బ్యూటీ ఆఫ్ ఆర్ట్, లిటరేచర్, మ్యూజిక్ ఎట్సెట్రా, అంటే అతనికి ఆర్ట్ అన్నా లిటరేచర్ అన్నా మ్యూజిక్ అయినా అతనికి అర్థం కాదు, ఎంజాయ్ కూడా చేయలేడు, అలాంటి అతని ఫిలిస్టైన్ అంటారు. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 7 టైమ్స్ అడిగారు. ఇక్కడితో 140 వర్డ్స్ కంప్లీటెడ్. రిమైనింగ్ 60 కూడా వరుసగా వీడియోస్ పెట్టేస్తాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.